నేను భూములు ఇవ్వడాన్ని తప్పుపట్టను. ఒకడి వలన ఉపాధి వస్తోంది అంటే. కానీ అప్పనంగా భూములు కట్టబెట్టడం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా రాసిచ్చేయడమే. దోచిపెట్టడమే. ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ప్రైవేట్‌కి 1300 ఎకరాల మున్సిపల్ భూములు పీపీపీలో ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు ప్రణాళిక అంటూ. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్‌లో ప్రైవేట్ సంస్థలు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం విధానాన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది. విలువైన 1300 ఎకరాల భూములు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూములతో పాటు కంపెనీల యాజమాన్యాలకు ప్రభుత్వ బడ్జెట్‌లో 2000 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నీటి సరఫరా ప్రాజెక్టులు, రవాణా నెట్వర్క్, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలంటే 2029 నాటికి 66,523 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు పీపీపీని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. విధానంలో 2.3 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములు కట్టబెట్టడంతో పాటు వైబిలిటీ ఫండింగ్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ స్కెచ్ చేసింది. ఈ భూములు వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చేందుకని కలరింగ్ ఇచ్చి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ద్వారా అమలు చేస్తున్న ల్యాండ్ మానిటైజేషన్ ప్రోగ్రాంలో అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 18 యూడిఎల్లో 73 ల్యాండ్ పార్సిల్స్లో 1300 ఎకరాలను ఇప్పటికే గుర్తించారు. ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని తేల్చారు. ఇప్పటికే 4 యూడిఎల్లో ఆసక్తి వ్యక్తిగారిని ఈఓఐ జారీ చేశారు. మిగిలిన వాటికి త్వరలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పీపీపీ విధానంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయొచ్చని, పట్టణ జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని, విధానం దేశంలో పట్టణాభివృద్ధిలో రాష్ట్రాన్ని నిలబెడతాయని పేర్కొన్న గమనార్హం. ఇప్పుడు నీ దగ్గర భూమి ఎక్కువ ఉంది, దాంట్లో లాభం రావాలి, సంపద సృష్టి అంటే ఎట్టా సాధ్యం అండి? ఎవడో కంపెనీ పెట్టుకుని వాడెవడో 4 ఉత్పత్తి చేసుకుని వాడిచ్చేదేంది? మనం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇట్లాంటి ఆయా కార్పొరేషన్లు కట్టుకుంటే డబ్బులు వస్తాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నెల డబ్బులు సంపాదించుకునే మార్గం కదా ఇప్పుడు ఇళ్ళు, అనేక ఇళ్ళు హౌసింగ్ బోర్డు లాంటి వాటిట్లో ఏంటి కట్టించి ఇళ్ళు కట్టించేస్తే మధ్యతరగతికి నెల డబ్బులు కడతారు. అది ప్రభుత్వానికి ఆదాయమే కదా, ఖర్చు పోను, పెట్టుబడి పోను. ఏదైతే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే కట్టించుకోవచ్చు. అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. తద్వారా వాటిని అదికించుకోవచ్చు. చక్కగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులను తీసుకెళ్ళి ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చేసేసి వాడేదో ₹5 ₹10 లీజ్ ఇస్తారంటే ఏం దోపిడీ ఇది? ఎందుకు దోచుకోవాలి, దోచిపెట్టాలన్నది ఆలోచించడం కంటే కూడా మన వాళ్ళకి దోచిపెట్టినట్టు అవుతుంది.